Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరందరూ దేవునిలో ఎదగాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లాలని నేను మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మీరు దేవునికి దగ్గరగా వస్తున్నారని విశ్వసిస్తున్నాను. మనం నూతన సంవత్సరాలు అడుగుపెట్టడానికి ఇంకా 3 రోజులు మాత్రం మనకు సమయం ఉంది కదా. ఈ వాగ్దానం మీరు విని దాని ద్వారా మీ హృదయాన్ని సరి చేసుకొని ఎంతో ఆశీర్వాదం పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి. బైబిల్స్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్లభముగా ఉన్నదానని బలపరచుదును. హల్లెలూయా. దేవుడు మనకి కాపరిగా ఉన్నారు. దావీదు గారు 23వ కీర్తనలు అంటారు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఆయన నా కాపరిగా ఉండి పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడని దావీదు గారు మాట్లాడడం మనం చూస్తాం. యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరని మాట్లాడతారని. ఆయన మంచి కాపరని, ఆయన మనకు ప్రాణం పెట్టిన కాపరని, ఆయన మనకు కాపుదలు ఇచ్చిన కాపరని. ఇప్పుడు దేవుడు కాపరి అయి ఉండి చేసే ఇంకా మేలు ఏంటో ఈ వచనంలో మనం చూస్తాం. ఆయన తప్పిపోయిన దాన్ని వెతుకుతారని, తోలివేసిన దాన్ని మరలా తీసుకొస్తారని. హల్లెలూయా. మనం తప్పిపోయామని చెప్పి దేవుడు అలా విడిచిపెట్టాడంట, మనల్ని పక్కన పెట్టాడంట. తప్పిపోయిన దాన్ని దేవుడు వెతుకుతాడని, వెతికి మరలా చేర్చుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మంచి దేవుడు మనకి కాపరిగా ఉన్నారని. దేవుడు మనల్ని ఎంతలా వెతుకుతారు? బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే దాంట్లో ఒక గొర్రె తప్పిపోతే మిగతా 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం ఆ కాపరి వెళ్ళి వెతికి దాన్ని మరలా తీసుకొచ్చి మనలో చేర్చుకుంటాడని. అంతలా దేవుడు మనల్ని వెతుకుతాడు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పినమాట, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను లోకానికి వచ్చానని. మన జీవితాల్లో ఇటువంటి వాటి కోసం మనం వెతుకుతాం, లేదా తప్పిపోయిన విషయాలు ఇటువంటి వాటి కోసం మనం వెతుకుతాం. ఒక 5 రూపీస్ కాయిన్ తప్పిపోయింది అనుకోండి, కనపట్లేదు అనుకోండి, దానికోసం అంతా వెతుకుతాం. అది ఒక గోల్డ్ చైన్ పడిపోయింది, తప్పిపోయింది అనుకోండి, దానికోసం ఎంతో జాగ్రత్తగా వెతుకుతాం. అవునా కదా? అంటే విలువైన వాటిని మనిషి శ్రద్ధగా వెతుకుతాడు. క్రీస్తు ప్రభు వారు ఆయన మనుషులు సృష్టించారు కాబట్టి ఆయన మనల్ని విలువైన వారుగా చూస్తున్నారు. ఆయన మనల్ని విలువైన వారుగా చూస్తున్నారు. అలాగే ఆయన తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన మనల్ని విలువైన వారిగా చేశారు, విలువైన వారిగా చూశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనంతా కూడా 2024 ఎండింగ్లోకి వచ్చేసాం. మరికొన్ని రోజులు, ఇంకా 3 రోజులు మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏ విషయంలో తప్పిపోయామో సరి చేసుకుంటే ఎంతో దీవెని, ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం. బైబిల్లో రాయబడింది, దేవుడు మనకి మేలు చేయ ఉద్దేశిస్తున్నాడని. ఆయన మనకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మేలు చేయాలని, మనకు మంచి చేయాలని, అనారోగ్యం నుండి ముట్టి స్వస్థపరచాలని, అప్పుల బాధలను లేవనెత్తాలని, మనల్ని ఉద్ధరించాలని, ఆదరించాలని, మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ అస్. దేవుని కంటే ఒక చిత్తము, ఒక ప్రణాళిక మన కోసం ఉందని. ఇప్పుడు ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడాలి అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి అని. హల్లెలూయా. మనం ఎక్కడ తప్పిపోయామో వెతుక్కున్నప్పుడు, ఎక్కడ తప్పిపోయామో మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారని. బైబిల్లో మనం చూస్తాము, దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ అంటారు, యెహోషువ, రేపొద్దున నేను మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఈ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని. ఎక్కడ తప్పిపోయామో మనం ఈరోజు సరి చేసుకున్నట్టయితే దేవుడు నూతన సంవత్సరంలో మనకి గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు. చూడండి, ఎప్పుడైనా చదువుకునేవారు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, వారు ఎక్కడ తప్పు చేసాము, ఎక్కడ మార్క్స్ పోగొట్టుకున్న విషయాన్ని చూసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారు. ఎవరు ఎదగాలనుకున్నవారు, ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నవారు. ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఒక రాజకీయ పార్టీ ఉందనుకోండి, అది ఊడిపోయింది అనుకోండి, ఈసారి గెలవాలనుకున్న వారు ఏం చేస్తారు? కూర్చుని ఒక మీటింగ్స్ పెట్టుకుని ఎక్కడ తప్పు చేసాం, ఎందువల్ల మనం ప్రజల నమ్మకాన్ని పోగొట్టేసుకున్నాం అనే విషయాన్ని చూసుకుని నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఆ తప్పు చేయకుండా ఉంటారు. కుటుంబం పాడైపోతుంటే కుటుంబం ఎక్కడ పాడైపోతుంది, ఎక్కడ దారి తప్పిపోతుంది అనే విషయాలు ఆలోచించుకుని ఆ కుటుంబాన్ని కట్టడానికి ట్రై చేస్తారు. ఒక టోర్నమెంట్ ఉందనుకోండి, ఒక గేమ్ ఉందనుకోండి, గేమ్లో ఓడిపోయాం, ఎక్కడ ఓడిపోయాం, ఎందువల్ల మనం హై స్కోర్ సాధించలేకపోయాం, ఎందువల్ల మనం విజయం పొందలేకపోయాం అని చెప్పి ఆలోచిస్తారు. ఎక్కడ తప్పు జరిగిందో సరి చేసుకుంటారు. ఎవరు సరి చేసుకుంటారు? ఎదగాలనుకున్నవారు, నెక్స్ట్ టైం గెలవాలనుకున్నవారు, నెక్స్ట్ టైం అభివృద్ధి పొందాలనుకున్నవారు. ఈరోజు కూడా మీరు నూతన సంవత్సరంలో ఆశ్రయించబడాలండి. నిజమే, 2024 ఎండింగ్లోకి వచ్చేసింది. 2025లో నూతన సంవత్సరంలో మీరు దీవించబడాలి అంటే, నూతన సంవత్సరం మీరు ఆశ్రయించబడాలంటే, నూతన సంవత్సరంలో మీరు దీవెని పొందుకోవాలంటే, ఈ సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయామో మనం సరి చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం, ఎంతో దీవెని పొందుకుంటాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
బైబిల్లో కొంతమంది సత్యం విషయం తప్పిపోతున్నారని రాయబడింది. సత్యం అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువారే సత్యం అని. కొంతమంది క్రీస్తు ప్రభువారు దేవుడు కాదనుకుంటున్నారు. కొంతమంది మందిరానికి వచ్చేవారే ఎవరో మాటలకి లోబడిపోయి, ఎవరో చెప్పిన మాటలు, ఆధారం లేని మాటలు, బేస్లెస్ మాటలకి ఆ మాటలకి హృదయంలో పెట్టుకుని క్రీస్తు ప్రభు దేవుడు కాదని తప్పిపోయేవారు. బైబిల్ చదివిస్తుంది క్రీస్తు ప్రభు మహాదేవుడై, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎందుకు రాయబడింది అంటే నిజం కాని వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ లోకంలో. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ ట్రూ గాడ్. క్రీస్తు ప్రభువారి కోసం ఇలా రాయబడింది, దేవుడు సశరీరుడుగా ఈ లోకాన్ని ప్రత్యక్షమారు. దేవుడు అన్న మాటకి సమస్తాన్ని చేసిన వాడు, సమస్తాన్ని చేసిన దేవుడు ఆయనే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారని రాయబడింది. హల్లెలూయా, ప్రత్యక్షమయ్యారని. కొంతమంది క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఉన్నారనుకుంటారు చాలామంది. లేదు, ఆయన ముందున్నారు. అది శరీరం ధరించుకుని ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మనకి ప్రత్యక్షమయ్యారని, మన మధ్య నివసించారని. ఒకవేళ ఆ విషయం తప్పిపోయావా? దేవునికి నీ హృదయంలో ఆ దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేక తప్పిపోయావా? కొంతమంది దేవుని వాక్యం విషయం తప్పిపోతున్నారు. బైబిల్లో రాయబడింది దేవుని వాక్యమే సత్యమని. దేవుని వాక్యం విషయం తప్పిపోతున్నారు. దేవుని మాటల మీద నమ్మకం ఉంచుకోలేక, దేవుని మాటలు హృదయంలో ఉంచుకోలేక, లోకస్తుల మాటలతో హృదయాన్ని నింపేసుకుని దేవుని వాక్యం విషయం తప్పిపోతున్నారా? బైబిల్ చదవకుండా, లోకానికి సమయం ఇచ్చేసి దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని విషయం తప్పిపోయారా? దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు మన జీవితం నిలబెట్టేవి, దేవుని మాటలు మనం స్వస్థపరిచేవి, బాగు చేసేవి. ఈ లోకంలో బయట అంతా అక్రమమైన మాటలు, మోసపు మాటలు, కపటమైన మాటలు, అపవిత్రమైన మాటలు, మన జీవితం నిలబెట్టే మాటలు, మనల్ని ఆదరించే మాటలు, నిత్య జీవపు మాటలు ఒకే ఒక్క దొరికితే అది పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. బైబిల్ ఈజ్ కంప్లీట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ అంతా కూడా దేవుని వాక్యమై ఉందని, దేవుని మాట ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ మాటల విషయం తప్పిపోతున్నారా? మాటలు చదవకుండా దూరం అయిపోతున్నారా? ఒకవేళ ఇప్పుడు దాకా దూరం అయిపోయారేమో, ఈసారి సరి చేసుకుందాం. దేవుని వాక్యానికి రోజు ఇవ్వాల్సిన సమయం దేవుని వాక్యానికి ఇద్దాం. ఒక మనిషి బ్రతకాలంటే రోజు ఎలా అయితే ఆహారం తీసుకుంటాడో, మనం ఆత్మీయంగా జీవించాలంటే దేవుని వాక్యం మనకి కావాలని, దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలని. దేవుని మందిరం విషయం తప్పిపోయారు కొంతమంది. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వక, ప్రార్థనకి రావాల్సిన సమయంలో ప్రార్థనకి రాక. ఈరోజు సరి చేసుకుందామా? ఈరోజు దేవుడికి ఇవ్వాల్సిన స్థానం హృదయంలో దేవునికి ఇవ్వక, వాక్యంకి ఇవ్వాల్సిన స్థానం, దేవుని మాటలకి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వక, మందిరానికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వక తప్పిపోయాము. ఈరోజు సరి చేసుకుందాం. సత్య విషయంలో తప్పిపోయిన వారందరూ కూడా సరి చేసుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించండి, నీ మందిరానికి ఇవ్వాల్సిన విలువ నేను ఇవ్వలేదు, వాక్యానికి ఇవ్వాల్సిన విలువ నీకు ఇవ్వలేదు, నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇవ్వలేదు అని చెప్పి దేవుని అడుగుదాం. తప్పిపోయిందని సరి చేసుకుందాం, దేవుడు క్షమిస్తాడని. రెండోదిగా కొంతమంది మాట ఎందుకు తప్పిపోతున్నారంట. మన మాటలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక పడవకి తెడ్లు ఎలా అయితే ఉంటాయో, తెడ్లు పడవ డైరెక్షన్ ఎలా అయితే నిర్దేశిస్తాయో, మన మాటలు కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక గొప్ప అడవి చిన్న మంట ద్వారా ఎలా అయితే కాలిపోతుందో, మనుషుల మాటలు అంత ఎఫెక్ట్ చూపిస్తాయండి మనిషి జీవితం మీద. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా చూడాలి. కొంతమంది గర్వపు మాటలు, బైబిల్లో నెబుకద్నెజర్ అనే రాజు గర్వంగా మాట్లాడతాడు. ఆ మాటల ద్వారా 7 సంవత్సరాలు గడ్డి తింటాడని. కోరాహు, అభినదము, దాతాను దేవుని సేవకుడికి అయిన మోషేకి దేవునికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడతారు. వారు నశించిపోయారని. ఒక ప్రాంతంలో ఒక ఆయన పక్క దేశానికి వేగులు వారిగా స్పైగా వెళ్ళాడంట. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న సీక్రెట్స్ అనేది తెలుసుకొని వాళ్ళ రాజుకు చెప్పి యుద్ధానికి వెళ్ళడానికి. ఆ సమయంలో ఏ దేశానికైతే ఈయన వేగుల వారిగా వెళ్ళాడో ఆ దేశం వారు పట్టేసుకున్నారు. ఇతన్ని పట్టేసుకుంటే అది నేరం కాబట్టి ఉరి తీస్తున్నారు. ఉరి తీసే టైంలో ఉన్న ఒక రూల్ ఏంటంటే, ఉరి ఏ కారణంగా ఆగిపోయినా ఇక అతనికి మళ్ళీ ఉరి తీరనమాట. అయితే సమయంలో తాడు చూసుకోలేదు ఉరి తీసేవాళ్ళు. ఆ తాడు కొంచెం తెగిపోయింది, ఆ తాడు కొంచెం బలహీనంగా ఉంది. ఇతను ఉరి తీయడానికి హ్యాంగ్ చేసిన వెంటనే తాడు తెగిపోయింది, బరువు ఆపుకోలేక. ఇంకా తాడు తెగిపోయింది కాబట్టి ఇంక మరలా ఉరి తీరు. కాబట్టి ఈ వ్యక్తి హ్యాపీ అవ్వాలి కదా. హ్యాపీ అవ్వకుండా అంటాడు, రాజుకి ఉరి తాడు ఎలా అల్లాలో కూడా రాలేదన్నాడంట. రాజు తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి రాజును దూషించినందుకు శిక్షగా మళ్ళీ ఉరి తీయండి, ఈసారి ఆ ఉరితాడు నేనే అల్లుతానని చెప్పి. యూజువల్గా ఆ ఉరితాడుకి 4 పేటలు ఉంటాయంట. అయితే రాజు ఈ వ్యక్తికి 20 పేటల తాడు రాజు తన సొంత చేతులు తల్లి తయారు చేశాడంట. ఉరి తీశారు, వెంటనే చచ్చిపోయాడు. కొన్నిసార్లు మన మాటలే మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఒకసారి ఆలోచించాలి. క్రీస్తు ప్రభు వారు దయగల మాటలు మాట్లాడారని, పరిశుద్ధమైన మాటలు మాట్లాడారని. మనం పరిశుద్ధమైన మాటలు, దయగల మాటలు, ఆదరణ కలిగించే మాటలు, మంచి మాటలు మనం ఏం చేయాలంటే మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మాట విషయం తప్పిపోతే సరి చేసుకుందాం. మనం ప్రతి మాటకి ఒకరోజు లెక్కప్ప చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత కొంతమంది విశ్వాస విషయం తప్పిపోతున్నారని. ఎక్కడ విశ్వాస విషయం తప్పిపోయావు? దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నావు, దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, మన విశ్వాసము మనుషుల మాటల మీద కాకుండా దేవుని శక్తి మీద మనం నమ్మకం ఉంచుకోవాలని. హల్లెలూయా.
ఎవరన్నా చెప్పారా మీరు ఎదగలేరు, అభివృద్ధి పొందలేరు అని చెప్తున్నారా? దేవుడు అభివృద్ధి పరిచే దేవుని శక్తి మీద, మన లేవనైతే దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచండి, దేవుడు మేలు చేస్తాడు. ఎవరిని అంటున్నారా మీరు స్వస్థపరచబడలేరు? మనుషుల మాటల మీద కాదు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి, మిమ్మల్ని బాగు చేస్తాడు ఆయన. మీ విశ్వాసము మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి పెడుతున్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం మనుషులు నమ్ముతాం, వ్యవస్థలు నమ్ముతాం, డాక్టర్స్ నమ్ముతాం, లోకంలో చాలామంది నమ్ముతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన మీద విశ్వాసం ఉంచలేకుండా చాలామంది అద్భుత కార్యాలు పొందుకోలేకపోతున్నారు. అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? ట్రస్టింగ్ ది ట్రస్ట్ వద్ది. నమ్మదగిన దేవుణ్ణి ఏం చేయడం, నమ్మడమే విశ్వాసం. కానీ కొన్నిసార్లు మన విశ్వాసం సృష్టి మీద, మనుషుల మీద, వాటి మీద పెట్టేసుకుంటూ ఉంటాం. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మన విశ్వాసంలో పెట్టుబడికి ఎదగాలి, అంతేగాని కిందకి పడిపోకూడదు. విశ్వాసంలో అభివృద్ధి పొందే కొద్దీ దేవుని నుంచి గొప్ప కార్యాలు చేస్తాను. అల్ప విశ్వాసం మనల్ని పడిపోయేలా చేస్తుంది. అల్ప విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. కొంచెం పరిస్థితులు తారుమారైతే దేవుని మీద విశ్వాసం ఉండదు, లేదా సరిగ్గా దేవుని నమ్మరు, దేవుని శక్తిని సరిగ్గా నమ్మరు. అలాంటి వారు దేవుని నుంచి గొప్ప కార్యాలు ఏం పొందుకోలేరండి. అవిశ్వాసం కొంతమంది, అవిశ్వాసం ఉన్నవారు కూడా దేవుని నుంచి గొప్ప కార్యాలు ఏం పొందుకోలేరండి. ఎవరైతే గొప్ప విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, తన శక్తిని బట్టి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు, దేవుడు మమ్మల్ని నిలబెడతాడు, గొప్ప కార్యాలు మా పట్ల చేస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ తప్పిపోయాం? సత్యం విషయంలో, దేవుని విషయంలో, వాక్యం విషయంలో, మందిరం విషయంలో, మాట విషయంలో, విశ్వాస విషయంలో ఎక్కడ తప్పిపోయి సరి చేసుకుందాం. సరి చేసుకుంటే పొందే దీవెనలు ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని ప్రతి కీడు నుండి తప్పిస్తాడు అని. హల్లెలూయా. ఆయన కీడుని మేలుగా మారుస్తారు, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడని. కాబట్టి మీరు సిద్ధపడి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, మీకు వేలాది వందనాలు వేసి ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసి, కాపరివై ఉన్న దేవా ఏసా మీకు వేలాది వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా, పోషిస్తున్న దేవా, కాపుదలిస్తున్న దేవా మీకు వందనాలు వేసా. ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా ప్రభువా. మీరు మా విషయంలో మేలు చేయాలనుకుంటున్నారని, లేవనెత్తాలనుకుంటున్నారని, స్వస్థపరచాలనుకుంటున్నారని మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రభువా, మేము ఆ దీవెన పొందుకోవాలంటే ప్రభువా మేము ఎక్కడ తప్పిపోయామో సరి చేసుకుంటే ఆశీర్వాదం, ఆ దీవెన మేము పొందుకుంటామని ప్రభువా మీకు వేలాది వందనాలు వేసే. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా తిరిగి కట్టబడాలని ఆశపడుతున్నారు, తిరిగి నిలబెట్టబడాలని ఆశపడుతున్నారు ప్రభువా, నూతన సంవత్సరంలో అయినా దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడుతున్నారు ప్రభువా. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి, సహాయం చేయండి, కృప చూపించండి. సత్యం విషయంలో తప్పిపోయిన వారిని తిరిగి కట్టండి అయ్యా ప్రభా. వేసే మాట విషయంలో తప్పిపోయిన వారిని తిరిగి కట్టండి అయ్యా ప్రభా. విశ్వాస విషయంలో ప్రభావ తప్పిపోయిన వారిని తిరిగి కట్టమని దేవా ప్రభా. ప్రతి మాలుకుంటున్నాను వేసా మీకు వేలాది వందనాలు వేసా ప్రభా. ఆరోగ్యంతో బాధపడుతున్న వారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు బాధపడుతున్నారు లేవనెత్తండి, సహాయం చేయండి ప్రభా. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు ప్రభా, వాగ్దానం సరి చేసుకున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఉన్నతమైన స్థానంలో ఉంచండి, లేవనెత్తండి. గొప్ప అద్భుతాలు వారి పట్ల చేయమని, సహాయాన్ని సహకారం అందించమని ప్రభా, అందరినీ ఆదరించమని, మీ తోడుని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.